తల్లి ఏం చేస్తుంది అంటే ఈ అమ్మాయి తల్లి చాలా డీటెయిల్ గా తన బిడ్డను ఏ విధంగా బండి సాయి భగీరథ్ అత్యాచారం చేసిండు అనేది పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, ఏ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎట్లా చేసిండు, ఏ కాజాగూడ బేస్మెంట్ ఎట్లా చేసిండు, సర్వీస్ అపార్ట్మెంట్స్కి ఎట్లా తీసుకుపోయిండు, ఏ విధంగా చేయరాని పనులు, ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి నేను కొన్ని చెప్పలేను, చేయరాని పనులన్నీ ఏ విధంగా చేసిండు అని చెప్పి మొత్తం కూడా గ్రాఫిక్ డీటెయిల్స్ అందిస్తుంది. అదేవిధంగా నా బిడ్డకు సంబంధించిన వీడియోలు, నా బిడ్డ అతనితో తిరిగినప్పుడు సంబంధించిన వీడియోలు ఏవైతున్నాయో ఆ వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీనివల్ల మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది, అదేవిధంగా మా ఇజ్జత్ పోయింది అని చెప్పి తల్లి చెప్తూనే, అదేవిధంగా ఈ బండి సంజయ్ వాళ్ళ ఇంటికి మమ్మలను పిలిపించుకొని మమ్మల్ని బెదిరించి మీరు పోయి అర్జెంటుగా నిర్మల్లో బాండ్ పేపర్ మీద సంతకం పెట్టండి, మళ్ళీ మా అబ్బాయి జోలికి రామని అని చెప్పి కూడా ఆ తల్లి రాసింది. ఆ తల్లి కంప్లైంట్లో రాసింది. ఇవేవి కూడా కంప్లైంట్లా పెట్టలే, ఇవేవి కూడా ఎఫ్ఐఆర్లో రాలే. ఇక సైబరాబాద్ పోలీసు వాళ్ళు ఏం ఎఫ్ఐఆర్ రిలీజ్ చేసిండ్రయ్యా అంటే ఇక అదొక కామెడీ అండి. వాళ్ళు సెక్షన్ 11, సెక్షన్ 12 కింద ఎఫ్ఐఆర్ రిలీజ్ చేసిండ్రు. సెక్షన్ 11, సెక్షన్ 12 ఎఫ్ఐఆర్ ఏందయ్యా అంటే చూడండి ఎంత ఘోరమో. అక్కడనేమో ఏ అమ్మాయి అయితే అత్యాచారానికి గురైందో ఆ అమ్మాయిని నిందితురాలుగా పేర్కొంటూ కరీంనగర్ కమిషనర్ పోలీసులేమో నాన్ బెయిలబుల్ కేసు పెట్టి 10 సంవత్సరాలు జైలుకు పోయే కేసు పెట్టిండు. ఏ తల్లి అయితే నా బిడ్డకు అత్యాచారం జరిగింది, మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం జరిగింది, ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి అని చెప్పి ఏ తల్లి అయితే మరి కంప్లైంట్ ఇస్తే ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద కేవలం 3 సంవత్సరాల శిక్ష పడే కేసు. బండి సాయి భగీరథ్ అనేటోడు పోలీస్ స్టేషన్కు రాగానే బెయిల్ ఇస్తారు, వానికి పంపించేస్తారు. ఆ విధంగా వానికి బెయిల్ వచ్చినట్టుగా చూసిండ్రు, పంపించేసి. అంటే వాడు ఆ కేసు రిజిస్టర్ చేసి వాడు దొరకలే. సో సెక్షన్ 11, 12 పెట్టిండ్రు. మరి సెక్షన్ 11, 12 పోక్సోలో పెడితే 3 సంవత్సరాల జైలు శిక్షనే, అది స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. అక్కడనేమో మైనర్ బాలిక మీద, మైనర్ బాలిక తండ్రి మీద, మైనర్ బాలిక తల్లి మీద ఆ విధంగా చేసిండ్రు. ఇక్కడ సైబరాబాద్ పోలీసులు ఈ విధంగా ఆ అమ్మాయి బాధితురాలుగా ఉండి కంప్లైంట్ ఇస్తే వాడిని బండి సాయి భగీరథ్ మీద 3 సంవత్సరాల జైలు శిక్ష పడేటట్టుగానే, అంటే స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు, సింపుల్ కేసు పెట్టింది. ఇక సరే తర్వాత 9వ తారీఖు నాడు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో అదేవిధంగా చాలా మందిని కూడా గొడవ చేసినాం. ఈ అమ్మాయికి ఇంత ఘోరం అవుతుందా అది ఇది అంటే కనీసం అప్పుడు కూడా సెక్షన్ మార్చలేదు. మీరు చూడండి ఎంత దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నదో. మరి ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటి? మరి తెలివైన పోలీస్ ఆఫీసర్లు అయితే ఏం చేస్తారు, వెంటనే వాడిని లుక్అవుట్ సర్క్యులర్ అన్ని ఎయిర్పోర్ట్లకు, అన్ని నౌకాశ్రయాలకు ఒక నోటీస్ పంపించి ఇంత దుర్మార్గుడు వీడు, సాయింధవుడు వీడు, కీచకుడు వీడుంటే అమ్మాయిల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి, వాళ్ళకి రక్షణ ఉండదు, అందుకొరకు వీడు ఎక్కడ దొరికినా పట్టుకోండి అని చెప్పి ఇవ్వాల్సిన నోటీస్ ఇవ్వలేదు. ఈ అమ్మాయి స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేయలేదు. ఈ అమ్మాయి తల్లి స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేయలేదు. ఈ అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్ కు పంపించలేదు. వాడి సెల్ ఫోన్ డీటెయిల్స్ తీసుకోలేదు. వీడి దోస్తులను అందరినీ కూడా గల్ల పట్టుకొని గుంజుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పడాల్సి ఉండే. వాళ్ళ నాయన దగ్గరికి పోలేదు. వాళ్ళ నాయన ఎవరు? బండి సంజయ్. వాళ్ళ నాయన దగ్గరికి పోవాలిగా, పోలేదు. ఎందుకంటే అవతలోడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి. మీరు ఎంత ఘోరం చూడండి. సిగ్గు లేకుండా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 11వ తారీఖు నాడు మధ్యాహ్నం నిద్రలేస్తాడు. ఈయన ఇన్సిడెంట్ ఎప్పుడైంది, పోలీసులు ఎప్పుడు రిపోర్ట్ అయింది? 8వ తారీఖు నాడు రిపోర్ట్ అయింది. 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఈయన నిద్రలేసి అప్పుడు ఈయన అడుగుతాడు, ఏమయ్యా సివి ఆనంద్, ఏమయ్యా డీజీపీ, ఇంతవరకు ఏం కాలేదేంది అని అంటే డీజీపీ గారు ఏం చెప్తారు, సార్ ప్రధానమంత్రి వచ్చిండు తెలంగాణకు, అందుకొరకు పోలీసు వాళ్ళందరూ కూడా ఆ బందోబస్తుల్లో ఉన్నారు, ఈ కేసు గురించి మేము పట్టించుకోలేదు అంటారు. ఎవరి చెవుల పూలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు హోంమంత్రిగా ప్రధానమంత్రి బందోబస్తుకు 1,00,000 మంది పోతారా? తెలంగాణ 1,00,000 మంది పోతారా? అసలు ఆయన సభకే 10,000 మంది కన్నా ఎక్కువ రాలే. 1,00,000 మంది పోలీసులు ఎట్లా పోతారంటే నాకు అర్థం కాదు. అगर పోయినరు అనుకోండి, ప్రధానమంత్రి సభ పక్క పోంటే ఏదైనా హత్య జరిగితే, ఏదైనా అత్యాచారం జరిగితే
ప్రధానమంత్రి సభలో ఉన్నాం కాబట్టి మీ అత్యాచారానికి అత్యాచార ఇన్వెస్టిగేషన్ రామంటారా? మర్డర్ జరుగుతుంటే మర్డర్ ఇన్వెస్టిగేషన్ కు రామంటారా? మీరు ఏ విధంగా డీజీపీ గారు మీరు ఏ విధంగా చెప్తారు ఈ విషయం? ఇదంతా ఏందయ్యా అంటే అవతల బాధితురాల్ని భయపెట్టించడం కోసం, వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టించడం కోసం మీరు అక్కడేమో నాన్ బెయిలబుల్ కేసు చేసి, అది ప్రాపర్, అది మెయిన్ కేసు. ఇక్కడనేమో లైట్ కౌంటర్ కేసు. మన ఊర్లలో మనం ఒకరినొకరిని కొట్టుకుంటే కేసు కౌంటర్ కేసు అంటాం కదా. ఫస్ట్ పెట్టినందే బలంగా ఉంటుంది, తర్వాత పెట్టినంది బలంగా ఉంటుంది. అందరికి తెలుసు. ఊర్లలో ఏమంటారు, మన గుమ్మడం ఏ గ్రామం పోండి ఎవరిని అడిగే చెప్తారు. జడ్డపల్లి పోయినా చెప్తారు, లేకపోతే పాన్గల్ పోయినా చెప్తారు. కేసులో ఫస్ట్ పోయినందే న్యాయం ఉంటుంది, సెకండ్ ఉంది అది ఎంత పెద్ద కేసు అయినా కూడా అన్యాయమే, నువ్వు కావాలని పెట్టినావు అంటారు. యాక్చువల్గా ఇక్కడ జరిగింది కూడా అదే. రిటర్న్ కేసు నువ్వు అక్కడ చేసినావు కాబట్టి నువ్వు ఇక్కడ పెట్టినావు. ఏమయ్యా వాళ్ళు కరెక్ట్ పెట్టిండ్రు. అక్కడ కరీంనగర్లో ఏమని పెట్టిండ్రు, ఈ అమ్మాయి అంట 16 సంవత్సరాలు 17 సంవత్సరాల బాలిక, నేను సబ్బుత బిడ్డ అని చెప్పి బెదిరిస్తే ఈ బండి సంజయ్ కొడుకు 50,000 రూపాయలు ఇచ్చిండట భయపడి. నాకు 50,000 సరిపోవు 5 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు డిమాండ్ చేసిందట. నమ్ముతారానండి? వాళ్ళమ్మ 48 లక్షల ఫార్చునర్ కార్లో వచ్చింది పొల్యూషన్. వాళ్ళని ఈ ముష్టి 50,000 కోసం ఎగబడతారా? ముష్టి 50,000 కోసం తమ బిడ్డ జీవితాన్ని బజారుకి ఇడుస్తారా వాళ్ళు? ఎవరి చెవులలో పూలు పెడుతున్నారు? పక్కా ఇది రేవంత్ రెడ్డి గారు డీజీపీకి చెప్పిండు, బండి సంజయ్ కొడుకుని ఎట్లనే కాపాడాలి అంటే ఏం చేయాలని అదంతా చేయండి అన్నాడు. అంటేనే 2 కమిషనర్లకు ఇన్స్ట్రక్షన్స్ పోయినట్టున్నాయి. వెంటనే వీళ్ళు జీడీ ఆపినరు, ఆపి ఈ గేమ్ ఆడినరు. అక్కడనేమో నాన్ బెయిలబుల్, ఇక్కడనేమో బెయిలబుల్ కేసు పెట్టిండ్రు. ఇవాళ నేను రెండోది అడుగుతున్నా,